హలో గైస్, వెల్కమ్ టు కూల్ టారో టాక్స్. గైస్, ఈరోజు మనం ఈ రీడింగ్‌లో మీ లైఫ్‌లో ఎట్లాంటి చేంజెస్ రాబోతున్నాయి? అంటే మెయిన్ టాపిక్ ఏంటంటే మనకి మిమ్మల్ని మీరు మోసం చేసిన వ్యక్తి అనొచ్చు, లేకపోతే మీరు బాగా నమ్మిన ఎవరైతే పర్సన్స్ ఉన్నారో వాళ్ళ చేతిలో మీరు మోసపోతున్నారేమో అని ఒక్కొక్కసారి మీకు అనిపిస్తూ ఉంటుంది. అసలు ఎందుకు అట్లా జరుగుతుంది? మీ లైఫ్‌లో ఏం జరుగుతుంది? అసలు ఎందుకు వాళ్ళు అలా బిహేవ్ చేస్తున్నారు? మీరేమో మీకు అన్నీ వాళ్ళే అనుకుంటున్నారు. కానీ వాళ్ళ బిహేవియర్ చూస్తే వేరేలా ఉంటుంది. ఫస్ట్‌లో బానే ఉంటున్నారు. తర్వాత తర్వాత గ్రాడ్యుయల్‌గా వాళ్ళు చూపించే దాంట్లో ప్రేమలో కానీ, ఆప్యాయతలో కానీ, అటెన్షన్‌లో కానీ మీరిచ్చేంత వాళ్ళు ఇవ్వలేకపోతున్నారు. సో, ఎందుకలా జరుగుతుంది? వాళ్ళ లైఫ్‌లో ఏం చేంజెస్ వస్తున్నాయి? అసలు వాళ్ళ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి? అనేదైతే రీడింగ్‌లో చూద్దాం గైస్. సో, ఎందుకు ఈ టాపిక్‌ని నేను చూజ్ చేశానంటే ఈరోజు, చాలామంది నన్నడుగుతున్నారు. "అక్క, మా పార్ట్నరు హ్మ్, మమ్మల్ని అవాయిడ్ చేస్తున్నారు." అని కొంతమంది అడిగితే, కొంతమంది ఎట్లా ఉంటుందంటే, మాతోనే ఉంటున్నారు కానీ ఆహ్, ఏదో ఆలోచిస్తున్నారు. లేకపోతే ఇంత ముందులాగా అటెన్షన్ చూపించట్లేదు అని కొంతమంది చెప్తే, కొంతమంది విషయంలో ఎట్లా ఉంటుందంటే, "అక్క, మమ్మల్ని బ్లాక్ చేశారు. అసలు నో కాంటాక్ట్ సిట్యుయేషన్స్. మేము అడుగుతుంటే అసలు ఏ సమాధానం చెప్పడానికి కూడా, వాళ్ళని అప్రోచ్ అవ్వడానికి కూడా మాకు ఏ దారి తెలియట్లేదు. అసలు వాళ్ళ కోసం మేము వెయిట్ చేయాలా లేదా?" ఇట్లాంటి క్వెషన్స్ అయితే నాకు నంబర్ ఆఫ్ క్వెషన్స్ వాట్సాప్‌లో వస్తున్నాయండి. సో, దానికోసం అసలు యూనివర్స్ ఏం చెప్తుంది? అసలు ఏంటి సిట్యుయేషన్స్? వాళ్ళసలు ఏం ఆలోచిస్తున్నారు? వాళ్ళు జెన్యూన్‌గా ఉన్నారా? లేకపోతే వాళ్ళ లైఫ్‌లో ఇంకేమైనా ఉందా? అనేది మనం రీడింగ్ ద్వారా తెలుసుకుందాం. సో, ఇదైతే జనరల్ అండ్ టైమ్‌లెస్ రీడింగ్. సో, మీకు గనుక రెజొనేట్ అయితే మీరు కంటిన్యూ చేయండి. మీకు గనుక రెజొనేట్ అవ్వట్లేదంటే ఈ రీడింగ్ మీకోసం కాదు అనేది మీరు అర్థం చేసుకోండి. 50, 60% కంటే ఎక్కువ రెజొనేట్ అయితే రీడింగ్ మీకోసం అనేది మీరు అర్థం చేసుకోండి గైస్. సో, ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే నా నంబర్ అయితే స్క్రీన్ పైన ఉంటుంది. అవన్నీ కూడా పెయిడ్ రీడింగ్సే. సో, మనీ పే చేయాల్సి ఉంటుంది వాటన్నిటికిను. సో, మీరు గనక రీడింగ్ చేయించుకోవాలి అనుకుంటే వాట్సాప్‌లో నాకు మెసేజ్ చేయండి. నేను ఎంత కాస్ట్, ఏంటి, టైమింగ్స్ అనేది నేను చెప్తాను. సో, ఎవరైతే రీడింగ్స్ నచ్చుతున్నాయి అని చెప్తున్నారో వాళ్ళందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. రెజొనేట్ అవుతుంది. మాకు యాజ్ ఇట్ ఈజ్ ఇట్లానే ఉంది అని చెప్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే మీరు చెప్తే నాకు తెలుస్తుంది అది రీడింగ్ మీకు రెజొనేట్ అవుతుందా లేదా? మీకు కనెక్ట్ అవుతుందా లేదా? అసలు ఎవరికైనా ఉపయోగపడుతుందా లేదా అనేది. సో, ఇంకా నచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేసి, షేర్ చేసి ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి గైస్. మీరు ఎట్లా అసలు రీడింగ్ రెజొనేట్ అవుతుందా లేదా? అసలెట్లా ఉంది అనేది నాకు కామెంట్‌లో తెలియచేయండి. కామెంట్ చేస్తున్న పేరు పేరున అందరికీ కూడా, వారందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. యూనివర్స్‌కి అయితే మీ అందరి తరపు నుంచి కూడా నేను యూనివర్స్‌కి థ్యాంక్ యూ సో మచ్ చెప్పుకుంటున్నాను. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. సో, ఇప్పుడైతే లేట్ చేయకుండా మనమైతే రీడింగ్‌లోకి వెళ్ళిపోదాం గైస్. సో, యూనివర్స్ ఒక రైట్ మెసేజెస్‌ని, ప్రాపర్ మెసేజెస్‌ని అయితే వ్యూవర్స్ అందరికీ అందించండి యూనివర్స్. మీరిచ్చే మెసేజ్ ద్వారా అందరికీ ఒక రైట్ మెసేజెస్‌ని అందుకోవాలి. సో, చూద్దామండి. లైఫ్‌లో ఎలాంటి చేంజెస్, ఏదో ఒక విషయంలో జడ్జ్‌మెంట్ దొరకబోతుంది. అంటే యూనివర్స్ మీకు ఒక జడ్జ్‌మెంట్ అనేది ఇవ్వబోతుంది. ఎందుకంటే మీరు చాలా పెయిన్ అయితే ఫీల్ అవుతున్నారేమో అని నాకు అనిపిస్తుంది గైస్. సో, పేజ్ ఆఫ్ పెంటికల్స్. నైట్ ఆఫ్ వాండ్స్, కింగ్ ఆఫ్ వాండ్స్. మీరు ఇక్కడ ఎట్లా ఉందంటే మీ ఆలోచన ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పెయిన్ గురించి మాట్లాడుకోవడం కంటే, మీరు ఎలా ఆలోచిస్తున్నారంటే ఇప్పుడున్న సిట్యుయేషన్స్‌లో ఏదైనా కూడా మేము చాలా స్ట్రాంగ్‌గా ముందుకెళ్ళాలి. ఒక యూనివర్స్ మాకొక మంచి చెయ్యాలి అనే ఆలోచన అయితే మీలో ఉంది. అలాగే సేమ్ టైమ్ యూనివర్స్ కూడా ఒక జడ్జ్‌మెంట్ ఇవ్వడానికి రెడీగా ఉంది గైస్. అంటే మీ లైఫ్‌లో ఏదో ఒక విషయంలో మీకు మంచి అనేది జరగబోతుంది. ఎందుకంటే మేబీ ఇక్కడ పేజ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ నైట్ ఆఫ్ వాండ్స్, కింగ్ ఆఫ్ వాండ్స్ ఎట్లా ఉంటుందంటే, మీరు
ముందు ఫైనాన్షియల్‌గా అయితే మీరేదైతే అనుకుంటున్నారో అవన్నీ సాధించడానికి స్ట్రగల్స్ ఏవైతే ఫేస్ చేశారో వాటన్నిటిని అధిగమించడానికి ముందుకు వెళ్ళాలి అని అయితే యూనివర్స్ డిసైడ్ చేస్తుంది. ఇంకొకటి మీరేదైతే ఇది నా కర్మ, ఇది నేను అనుభవిస్తున్నాను, కానీ తప్పదు అని ఏదైతే అనుకుంటున్నారో దానిలో మీరింకా స్ట్రాంగ్ అవుతారు. ఎట్లా అంటే ఇప్పుడు మనం రిలేషన్‌షిప్ అయితే అనుకున్నాం కదా! రిలేషన్‌షిప్‌లో మీరు ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు జస్ట్ ఇప్పుడున్న సిట్యుయేషన్స్‌లో మేము నమ్మిన వ్యక్తులే మమ్మల్ని మోసం చేస్తున్నారు. అంటే ఎప్పుడు కూడా తెలియని వ్యక్తుల దగ్గర మోసపోవడం కంటే నమ్మిన వాళ్ళ దగ్గరే ఎక్కువగా మనం మోసపోగలుగుతాం. ఎందుకంటే వాళ్ళని నమ్మి మన లూప్ హోల్స్ అన్నీ వాళ్ళకి చెప్తాం. అంటే మన ఏవైతే సీక్రెట్స్ ఉన్నాయో, ఏవైతే మన మనసులో ఏవైతే ఉన్నాయో అవన్నీ వాళ్ళకి రిలీవ్ చేస్తాం. నమ్ముతాం. వీళ్ళు మన మనిషే అనుకుంటాం. కానీ ఒక్కొక్క సందర్భంలో వాళ్ళే మనకి పెయిన్, మనకు బాధ అనేది మిగులుస్తారు. సో, అట్లాంటి సిట్యుయేషన్స్ ఇప్పుడు మీ లైఫ్‌లో ఎవరికైతే రన్ అవుతున్నాయో వాళ్ళందరి కోసమే ఈ రీడింగ్. సో, మీరు నా అనుకున్న వ్యక్తి మిమ్మల్ని ఎందుకు మోసం చేశారు? అసలు వాళ్ళ మనసులో ఏముంది అనేది మనము రీడింగ్‌లో తెలుసుకుందాం. అసలు ఏం సిట్యుయేషన్స్ జరుగుతున్నాయి. అయితే ఈ సిట్యుయేషన్స్‌లో యూనివర్స్ మీకు ఎట్లాంటి సపోర్ట్ ఇస్తుంది? అంటే ఇప్పుడు మీకు మీరే ఆహ్, దేని నుంచి బయటపడలేని స్టేజ్‌లో ఉంటారు. సో, అప్పుడు పెద్దవాళ్ళు ఎవరో ఒకళ్ళు హెల్ప్ చేయాలి. పెద్దవాళ్ళంటే మీ పేరెంట్స్ కానీ ఎవరైనా లేకపోతే ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే. ఆ! వాళ్ళ ఎలా వస్తారు మీ లైఫ్‌లోకి యూనివర్స్ పంపిస్తేనే వస్తారు. సో, ఎవరో ఒకరి హెల్ప్ అనేది మీకు కావాలి. ఎవరో ఒకరి ద్వారా మీరు ఈ బాధ నుంచి, పెయిన్ నుంచి బయటపడాలి అనేది యూనివర్స్ యొక్క సంకల్పం. సో, దట్ మీకు అందుకని ఫస్ట్ జడ్జ్‌మెంట్ అనేదొచ్చింది. సో, మీరు టెన్షన్ పడకండి. ఎవరైతే అట్లాంటి క్రిటికల్ సిట్యుయేషన్స్ అంటే ఏంటి ఏది అడగకుండా జరగట్లేదు. ఏంటి ఇంతలా మోసపోయాను. ఏంటి ఇంతలా ఎమోషనల్‌గా కనెక్ట్ అయిపోయాను. ఈ విషయంలో నేను స్ట్రక్ అయిపోయాను అని ఎవరైతే బాధపడుతూ పెయిన్‌గా ఫీల్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా యూనివర్స్ అయితే మీకు నచ్చింది అంటే ఎవరికో నచ్చిన జడ్జ్‌మెంట్ మీ లైఫ్‌లో రాదు గైస్. మీరిక్కడ చూస్తే అర్థమవుతుంది కదా! ట్రంపెట్ ఊది మరి అంటే ట్రంపెట్స్ ఎప్పుడు ఊదుతారు? ఒక హ్యాపీ మూమెంట్స్ ఉన్నప్పుడు ఊదుతారు. ట్రంపెట్ ఊది మరి మీరు హ్యాపీగా ఉన్న మెసేజెస్‌ని, మీరు హ్యాపీగా ఉండటానికి అవసరమయ్యే ఆ సిట్యుయేషన్స్‌ని యూనివర్స్ మీకు కల్పిస్తుంది అనేది ఇక్కడ తెలుస్తుంది. సో, ఇక్కడ మీరు దాని గురించి గనక చూసినట్లయితే, ఇక్కడ జడ్జ్‌మెంట్ వచ్చిన వెంటనే పేజ్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. అంటే మీకు కెరియర్‌లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక స్ట్రాంగ్ పర్సన్‌గా మారిన తర్వాత మీరు ఫైనాన్షియల్‌గా ముందు మీకు ఏదో ఒక ఇన్సిడెంట్ అంటే మీరు ఒక స్టెప్ ఎదగడానికి సంబంధించిన ఇన్సిడెంట్ మీ లైఫ్‌లో ఏదో ఒకటి జరుగుతది. నెక్స్ట్ నైట్ ఆఫ్ వార్డ్ మీరు పట్టు వదలకుండా మీరు ఏదైతే సాధించాలి అనుకుంటున్నారో దాంట్లో ఎంత స్ట్రగుల్, ఎంత బాధొచ్చినా సరే దాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. అంత ఎనర్జిటిక్‌గా, అంత ఒక సోల్జర్ లాగా మీరు ప్రతి విషయాన్ని కూడా మీరు ముందుకెళ్ళగలుగుతారనేది ఇక్కడ తెలుస్తుంది. నెక్స్ట్ కింగ్ ఆఫ్ వాండ్స్ ఎనర్జీ. మీరేదైతే కమిట్ అయ్యారో, మీరేదైతే ప్యాషన్‌గా తీసుకుంటున్నారో అది రిలేషన్‌షిప్ అయినా, మీ యొక్క ఏదైతే మీ సరౌండింగ్స్‌లో మీరు దేనికైతే మీరు కావాలి అనుకున్నారో దాంట్లో ఒక స్ట్రాంగ్ డెసిషన్‌తో ఇక్కడ ఎలాగైతే మీ ఆలోచనలు ముందుకెళ్తాయి, ఇక్కడ నైట్ ఆఫ్ థాట్స్‌లో ఆలోచనలు ఫాస్ట్‌గా వెళ్తూ ఉంటాయి. మీ ఐడియాస్, ఆలోచనలు ఇవన్నీ కూడా వితిన్ డేస్‌లో ఆలోచనలు ఫాస్ట్‌గా మూవ్ అయిపోతూ ఉంటాయి. స్వాన్స్ ఎనర్జీలో ఎట్లా ఉంటుందంటే మీరు అనుకున్నది ఏదైతే ఉందో దాన్ని సాధించడానికి మీ వంతుగా మీరు ఒక స్ట్రాంగ్ కేపబుల్ పర్సన్‌గా మీరు అవుతారు. సో, డోంట్ వర్రీ. మీ విషయం పక్కన పెడదాం. ఇప్పుడు మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మీరు పార్ట్నర్ అనే అనుకోండి. లేకపోతే ఎవరో ఒకరు మిమ్మల్ని మోసం చేసిన వ్యక్తి. ఇన్‌కేస్ నాకొచ్చిన రీడింగ్స్‌లో నాకొచ్చిన పర్సనల్ మెసేజెస్‌లో పార్ట్నర్ అని అంటున్నారు. సో, వాళ్ళు ఇప్పుడున్న సిట్యుయేషన్స్ ఎలా ఉన్నాయి? అసలు వాళ్ళు ఎందుకలా బిహేవ్ చేస్తున్నారు? వాళ్ళు ఏంటి? వాళ్ళ లైఫ్‌లో ఏంటి వాళ్ళు కోరుకుంటున్నారు? అసలు మిమ్మల్ని ఎందుకలా మోసం చేశారు? అనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏదో ఒక కొత్తదనాన్నయితే కోరుకుంటున్నారు గైస్. ఇక్కడ చూస్తే మీరు కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. డబ్బుని కూడా కోరుకుంటున్నారు. మనీ రిలేటెడ్‌గా కోరుకుంటున్నారు. సో, మిమ్మల్ని అవాయిడ్ చేయటానికి కానీ, మిమ్మల్ని దూరపెట్టడానికి కానీ, వాళ్ళు ఫస్ట్ 2 ప్రయారిటీస్ ఇక్కడ కనిపిస్తున్నాయి మనకి. అయితే అందరి సినారియో ఒకటి కాదు కాబట్టి, ఒక్కొక్కరి సినారియోలో ఒక్కొక్కలాగా ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే సెపరేషన్, నో కాంటాక్ట్ సిట్యుయేషన్స్ అంటున్నారో, ఎవరైతే మిమ్మల్ని బ్లాక్‌లో పెట్టారో, వాళ్ళు వస్తారా? రారా? అనేది మీకు డౌటు.
కానీ వాళ్ళిప్పుడే ప్రెజెంట్ సిట్యుయేషన్స్‌లో ఎట్లా ఉన్నారు? ఎందుకు మమ్మల్ని మోసం చేశారు? అసలు వాళ్ళెందుకు మోసం చేయాల్సొచ్చింది? అనేది మీ క్వెషన్ అయితే ఇక్కడ చూడండి ఎట్లా ఉందో. ఏస్ ఆఫ్ పెంటికల్స్ వాళ్ళు ఫైనాన్షియల్‌గా డబ్బులు సంపాదించుకోవాలి. లేకపోతే డబ్బు అంతా మా చేతిలో ఉండాలి. ఇట్లాంటి ఆలోచన ఉంది వాళ్ళకి. ది హెర్మిట్ ఎట్లా ఉన్నారంటే ఒక ఆలోచనతో ఎటు పాలుపోని సిట్యుయేషన్స్‌లో అసలు మా లైఫ్ ఎటు వెళ్ళాలి? ఎటు తీసుకెళ్ళాలి? అనే ఆలోచనతో ఉన్నారంటే వాళ్ళకెట్లా ఉందంటే మీ దగ్గర ఏదైతే చూస్తున్నారో, మీ దగ్గర ఏదైతే ఉన్నారో వాళ్ళు దాంతో సాటిస్ఫై అవ్వట్లేదండి. ఇక్కడ అది తెలుసుకోండి మీరు. సో, సెలబ్రేషన్స్‌ని కోరుకుంటున్నారు. ఎవరితోనో ఒకరితోనో అంటే సెపరేషన్, నో కాంటాక్ట్ సిట్యుయేషన్స్‌లోకి వెళ్ళిన వాళ్ళకెలా ఉందంటే, వాళ్ళు ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో వాళ్ళ లైఫ్‌లో ఎవరో ఒక పర్సన్‌తో వాళ్ళు సెలబ్రేషన్స్‌ని కోరుకుంటున్నారు. ఎవరో ఒకరి పర్సన్‌తో వాళ్ళు ఇంకా మీ దగ్గర నుంచి మనీ తీసుకెళ్ళడం కానీ, లేకపోతే మీ యొక్క ఆలోచనల్లో మిమ్మల్ని అవసరానికి వాడుకుని, అక్కడ వరకు వాళ్ళ పని అయిన తర్వాత వేరే పర్సన్‌తో వాళ్ళు కాంటాక్ట్‌లోకి వెళ్ళటం కానీ, ఇట్లాంటివైతే జరుగుతున్నాయి అనేది తెలిసింది. సో, వాళ్ళు ఎట్లా అంటే ఆలోచన మీ దగ్గర ఉన్నా కూడా వాళ్ళు ఎలా ఉండేవారంటే, ఇక్కడ నాకు సాటిస్ఫాక్షన్ లేదు. ఇంకా నేనేదో కోరుకోవాలి. ఇంకా నేనేదో చెయ్యాలి. ఇక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలి? నేను ముందుకెలా ఎళ్ళాలి? ఇట్లాంటి ఆలోచనలతో ఆ పర్సన్ అయితే ఉన్నారు అనేది ఇక్కడ తెలుస్తుంది. సో, పర్సన్ అయితే మీ దగ్గర ఉన్నంత కాలం ఉండి, తర్వాత ఈ సిట్యుయేషన్స్ ఎప్పుడైతే వాళ్ళకి డబ్బు మీద ఆశ యాక్చువల్‌గా ఫస్ట్ ఆఫ్ ఆలే ఉండి ఉండొచ్చు. ఎందుకంటే ఏస్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ చూపిస్తుంది. సెలబ్రేషన్ మూమెంట్ చూపిస్తున్నాయండి. ఫస్ట్ నుంచి డబ్బు మీద ఆశ లేని వ్యక్తి మీ దగ్గరికొచ్చి మీ దగ్గర నుంచి వెళ్ళిపోవడం అయితే జరగదు. ఎక్కడో ఒక దగ్గర వాళ్ళు మనీ రిలేటెడ్‌గా అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయినా చెప్తుండొచ్చు. లేకపోతే వాళ్ళు ఏదో ఒకటి ఎవరైనా ఫ్రెండ్స్ ద్వారా అయినా ఇక్కడ కాదు నీకింకా ఇక్కడ బావుంటుంది. లేకపోతే ఇట్లా ఉండొద్దు, ఇట్లా చెయ్యొద్దు అని ఏదో వాళ్ళకి లేకపోతే ఇక్కడికెళ్తే ఇలా మనీ వస్తుంది. ఇట్లా చేస్తే వీళ్ళతో ఉంటే మనీ వస్తుంది. ఇట్లాంటివి. ఇంకా మీ దగ్గర కంటే వేరే దగ్గర హైఫైగా ఉండొచ్చు. సెలబ్రేషన్స్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎట్లా ఉందంటే సెలబ్రేషన్స్ అంటే ఆహ్, వాళ్ళేంటంటే వాళ్ళు ఉన్న చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో వాళ్ళు ఒక ఎంజాయ్‌మెంట్ మోడ్‌లో ప్రెజెంట్ సిట్యుయేషన్స్‌ని రన్ చేస్తున్నారనేది మీరు అర్థం చేసుకోవాలి. డబ్బులు సంపాదించాలి, ఎంజాయ్ చెయ్యాలి, అన్నిటిని కూడా ఎట్లా అంటే ఎదుర్కోవాలి అని. మీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఆలోచన ఏ విధంగా ఉందంటే, ఇంకా నేను చీకట్లో ఉన్నాను. నేను ఎటు వెళ్ళాలి? నేనేం చెయ్యాలి? అనేది వాళ్ళ ఆలోచన. కానీ వాళ్ళ మైండ్‌లో ఆటోమేటిక్‌గా ఇవన్నీ రన్ అవుతున్నాయి. సో, వాళ్ళు వాటిని వెతుక్కున్నారు. వాటిలో ఎంజాయ్ చేస్తున్నారు. ఇన్‌కేస్ పబ్‌లయినా అయ్యుండొచ్చు. ఇన్‌కేస్ పార్టీస్ అయినా అయ్యుండొచ్చు. ఇన్‌కేస్ ఏదైనా సెలబ్రేషన్స్ అంటే వాళ్ళకి నచ్చిన వ్యక్తులందరిని కూడగట్టుకొని డబ్బులు సంపాదించుకుంటా వాళ్ళందరూ లేదు మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకెళ్ళిపోయి అవి కూడా వాళ్ళందరికీ ఎంజాయ్ చేస్తూ చూపిచ్చొచ్చు. ఇట్లాగా వాళ్ళైతే జరుగుతుంది వాళ్ళ లైఫ్‌లో అనేది ఇక్కడ తెలుస్తుంది గదా! సో, ఎయిట్ ఆఫ్ వాండ్స్, త్రీ ఆఫ్ వాండ్స్, ది స్టార్. కరెక్ట్‌గా వాళ్ళెలా ఉన్నారంటే ఇంకా వాళ్ళకి ఏదైతే వాళ్ళ కోరికగా ఉందో దాన్ని సాధించడం కోసం ట్రయల్స్ మీద ట్రయల్స్ చేస్తున్నారు. సో, మీ దగ్గర వాళ్ళు సాటిస్ఫై పోయారు. ఏంటంటే మీకు చెప్పిన మాటలన్నీ ఇప్పుడు మీకు అదే యూనివర్స్ మీకు రియలైజేషన్ ఇస్తుంది. యూనివర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ జడ్జ్‌మెంట్ ఎందుకు దొరుకుతుంది అంటే, మీకు ఆ పర్సన్ కరెక్ట్ పర్సన్ కాదు అనేది చాలా వరకు యూనివర్స్ చెప్తుంది. మీ లైఫ్‌లోకి మీరు కోరుకున్న పర్సన్ రావచ్చు. ఈ పర్సన్‌తో ఉండటం వల్ల మీ లైఫ్ అంతా మోసపోతున్నారేమో అనేది యూనివర్స్ యొక్క మెసేజెస్. సో, మీరందరూ దాన్ని అర్థం చేసుకోండి. ఎవరైతే సెపరేషన్, నో కాంటాక్ట్ సిట్యుయేషన్స్ అంటున్నారో, అట్లాంటి ఎవరైతే మీ నంబర్స్‌ని బ్లాక్ చేశారో, అట్లాంటి వారందరూ కూడా ఆల్రెడీ అంటే కొంతవరకు ఏదైనా మీ గురించి ఆలోచించొచ్చు. ఇప్పుడు రాకపోయినా రియలైజేషన్ ఒక 2, 3 మంత్స్ తర్వాత, ఒక 1 ఇయర్ తర్వాత రియలైజేషన్ రావచ్చు. కానీ ప్రెజెంట్ సిట్యుయేషన్స్‌లో మాత్రం వాళ్ళ ఆలోచన ఆ విధంగా ఉంది. మనీ సంపాదించుకోవాలి. మనీ ముందు హోల్డ్ చేసుకోవాలి. లైఫ్‌ని ఎంజాయ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థింగ్ లైఫ్‌ని ఎంజాయ్ చేయడమే వాళ్ళ థింగ్. సో, ఎంజాయ్ చేయాలంటే అది మీ దగ్గర కుదరట్లేదు. సో, మీ దగ్గర నుంచి మనీని తీసుకెళ్ళిపోవడమో, లేకపోతే మీ మనసుని తీసుకెళ్ళిపోవడమో అంటే నమ్మించి కొంతమంది వ్యక్తుల విషయంలో ఏం జరుగుతుందంటే నమ్మించి మీ దగ్గర నుంచి మనీ అంతా తీసుకెళ్ళిపోతూ ఉంటారు. తీసుకెళ్ళిపోయి వాళ్ళు వేరే దగ్గర ఎంజాయ్ చేస్తున్నారు. లేదు కొన్ని మంది విషయంలో ఏం జరుగుతుందంటే ఆహ్, మీతో మాట్లాడుతూనే మిమ్మల్ని మోసం చేస్తూ మీతో అవసరం తీరిపోయిన తర్వాత మీరు మా సోల్‌మేట్ మీరు మీతో
నువ్వుంటే నాకు చాలు అని కొన్ని మంత్స్, కొన్ని ఇయర్స్ గడిచిన తర్వాత ఇంకా ఏదో ఆశొచ్చి వాళ్ళకి వేరే దగ్గర చక్కగా సెలబ్రేషన్స్ చేసుకోవచ్చు. ఇక్కడ అంతా బోర్ కొట్టేసింది అన్నట్లు వాళ్ళు వేరే ఆప్షన్ చూసుకొని కూడా వెళ్ళొచ్చు. వాళ్ళు దానికోసం ఇంకా ఇంకా బెటర్ ఆప్షన్స్ కోసం ట్రైల్స్ ఎలా అంటే వాళ్ళ ప్యాషనే అది. ఎంజాయ్ చేయాలి, ఎంజాయ్ చేయాలి, ఎంజాయ్ చేయాలి. మనీని సంపాదించుకోవాలి. మనీ రిలేటెడ్‌గా సో, ఆ విధంగా ఆలోచించుకుంటున్నారు. ఇంకా ఎట్లా ఉందంటే వాళ్ళ ఆలోచన ఇక్కడ గురించి కాదు. ఇంకా ఫ్యూచర్‌ని కూడా మనం డెవలప్ చేసేసుకోవాలి. అంటే వెనక్కి తిరిగి నీ వైపుకు రావాలి అనే ఆలోచన వాళ్ళకిప్పుడున్న ప్రెజెంట్ సిట్యుయేషన్స్‌లో లేదు. మీరది అర్థం చేసుకోండి. పెయిన్‌గా అనిపించినా, బాధ అనిపించినా ఎట్లా ఉంటుందంటే వాళ్ళ కోసం మీరు యూనివర్స్ జడ్జ్‌మెంట్ ఎందుకిస్తుంది? మీరు వాళ్ళ కోసం టైమ్ వేస్ట్ చేసుకోవద్దు. మీకు కూడా మనీ ఆపర్చునిటీస్ వస్తున్నాయి. ఫస్టే మనం చెప్పుకున్నాం. పెంటికల్స్ ఎనర్జీ వచ్చింది. పేజ్ ఆఫ్ పెంటికల్స్ మీకు. మీ లైఫ్‌లో మీరు మనీని హోల్డ్ చేయగలుగుతారు. అంతే కాకుండా కింగ్ ఆఫ్ వాండ్స్ ఎనర్జీలు అంటే మీరేదైతే సాధించాలి పట్టుదలతో అనున్నారో అది సాధించగలుగుతారని జడ్జ్‌మెంట్ ఇచ్చేసింది. కానీ ఇప్పుడు మనం చూస్తున్నదేంటంటే మీరు అర్థం చేసుకోండి గైస్ అంతా అటు ఇటు చేయకండి. ఇక్కడ నేను పాయింట్ టు పాయింట్ ఏం చెప్తున్నానో అర్థం చేసుకోండి. ఇక్కడ చెప్తుంది ఎవరైతే మిమ్మల్ని మోసం చేశారని మీరు బాధపడుతున్నారో వాళ్ళ సిట్యుయేషన్స్ ఇప్పుడెలా ఉన్నాయంటే వాళ్ళు చక్కగా హ్యాపీ మూమెంట్స్ అయితే ఇప్పుడు ప్రెజెంట్ లీడ్ చేస్తున్నారు. వాళ్ళు ఒక సెలబ్రేషన్ మూమెంట్‌లో ఉన్నారు. డబ్బులు సంపాదించుకోవాలని ఆశలో ఉన్నారు. ఇంకా వాళ్ళు వెతుక్కుంటున్నారు. ఇంకా బెటర్ ఆప్షన్స్ ఏముంటాయి? ఇంకా బాగా ఎక్కడ ఎంజాయ్ చేయొచ్చు? ఎట్లా ఉండొచ్చు? అనేదైతే వాళ్ళలో ఉంది. ఇంకా ఏంటంటే ట్రయల్స్ మీద ట్రయల్స్ ఇంకా అంటే ఎంజాయ్ చేసే పర్సన్‌కి ఒక పర్సన్‌తోనే ఉండాలని ఉండదు కదా! సో, అట్లా వాళ్ళ ఆలోచన అయితే ఆ విధంగా ఉంది. మీరు మాత్రం ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యారు. సో, యూనివర్స్ మీకు జడ్జ్‌మెంట్ అయితే చెప్తుంది. మీరు మీ వర్క్ మీద కాన్సంట్రేట్ చేయండి. మీ లైఫ్ మీద ఫోకస్ చేయండి. మీరు ఏదైతే నమ్ముతున్నారో ఆ సిద్ధాంతాన్ని గట్టిగా స్ట్రాంగ్‌గా బిలీవ్ చేసి ముందుకెళ్ళండి. ఎక్కడ తగ్గొద్దు అని. ఎందుకంటే నో కాంటాక్ట్ సిట్యుయేషన్స్, సెపరేషన్ సిట్యుయేషన్స్‌లో ఉన్నాళ్ళు, బ్లాక్ చేసిన వాళ్ళు ఎట్లా ఉంటుంది మీ పెయిన్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఎట్లా ఉంటుంది మీ పెయిన్? అప్పటి వరకు వాళ్ళే అన్నీ అనుకుంటారు వాళ్ళకి. అది ఎవ్వరైనా అయ్యుండొచ్చు గైస్. సోల్‌మేట్ అన్న అనే అనుకోండి. సోల్‌మేట్ అంటే ఫ్రెండ్స్ అవ్వచ్చు, రిలేటివ్స్ అవ్వచ్చు, మీ పార్ట్నర్ అవ్వచ్చు, మీరు ఆహ్, మీకు మీకు బాగా నచ్చిన ఎవ్వరైనా అయ్యుండొచ్చు. సో, అప్పటి వరకు మీరు వాళ్ళని నమ్మి వీళ్ళతో నాకు బాగా అన్ని ఫ్రెండ్‌షిప్ కుదిరింది. వీళ్ళతో నాకు అన్నీ కుదిరాయి అని మీరు మొత్తం వాళ్ళ దగ్గర అన్నీ రిలీజ్ చేసుకుంటూ, వాళ్ళుంటేనే వాళ్ళ ప్రెజెన్స్‌ని కోరుకుంటూ వాళ్ళుంటేనే మీరు హ్యాపీగా ఉన్నట్లు ఫీల్ అవుతారు. ఇక నాదేముంది అంతా మనదే అన్నట్లు మీరు ఫీల్ అవుతారు. మీ డబ్బులు కానీ, మీ సీక్రెట్స్‌ని కానీ అన్నీ వాళ్ళ చేతిలో పెడతారు. అట్లాంటి సమయం కోసం వాళ్ళు ఎదురు చూసి చక్కగా అవన్నీ సర్దుకొని వెళ్ళిపోతారు ఇక్కడ. సో, మీరింకా మారాలి అనేది యూనివర్స్ చెప్పే మెసేజ్ గైస్. సో, అట్లాంటి సిట్యుయేషన్‌లో వాళ్ళింకా వెదురుతున్నారు. ఎట్లా ఆలోచిస్తున్నారంటే 3 ఆఫ్ వాండ్స్ ఎనర్జీలో ఒక పాస్ట్ అంటే ఒక ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నారు. అట్లెలా ఉంటుందంటే వాళ్ళకి ఒక మైగ్రేట్ అవుదామా? ఇంకా నా ఫ్యూచర్‌లో ఏమైనా సాధించొచ్చా? నేనింకా ఏమైనా చేయగలనా? ఇట్లాంటి ఆలోచనలు కూడా వాళ్ళలో ఉంటాయి. ఇక మీ సిట్యుయేషన్స్ చూసినట్లయితే ది పెయిన్ ఎట్లా అంటే ఒక 10 కత్తులొచ్చి మీ చుట్టూ గుచ్చుకుంటే ఎట్లా ఉంటుంది? అలా ఉంటుంది మీ పెయిన్. అసలు అది ఎక్కడి నుంచి పోతుంది? ఎలా పోతుంది? అనేది మీకు తెలియట్లేదు. ఎందుకంటే అవన్నీ సిట్యుయేషన్స్ అంత మోసపోయాం. ఇంత బాధపడ్డాం. ఇంతలా వీళ్ళు మమ్మల్ని మోసం చేశారు. అసలు దీని నుంచి ఎట్లా బయటపడాలి? ఇలాంటి వేరియస్ క్వెషన్స్ మీలో రైజ్ అవుతూ ఉంటాయి. ఆ పెయిన్‌ని బయటకి చెప్పుకోలేరు. వాళ్ళన మీరు హోల్డ్ చేయలేరు. ఇన్ కేస్ మీరు మాట్లాడదామని వెళ్ళినా, వాళ్ళు మిమ్మల్ని కలిసే సిట్యుయేషన్ కూడా వాళ్ళు మీకు ఇవ్వరు. ఎందుకంటే, ఆ విధంగా అవాయిడ్ చేస్తూ ఉంటారు. కనిపించరు. లేకపోతే మీరేదైనా హాయ్ అని పెట్టిన ఒక మెసేజ్ రూపంలో ఒక హాయ్ అని పెట్టినా, దానికి హాయ్ అని ఇచ్చేసి రిప్లై ఇచ్చేసి అక్కడితో ఆపేస్తారు. కొన్ని కొన్ని సిట్యుయేషన్స్‌లో కొన్ని కొన్ని సినారియోస్‌లో ఎట్లా ఉంటుందంటే, మీ నంబర్ బ్లాక్ కూడా చేసేస్తారు. అట్లా కూడా జరుగుతుంది. ఇట్లాంటి సిట్యుయేషన్స్‌లో మీరు ఎంత బాధపడతారంటే ఒక్కొక్కసారి మీరేం చేస్తారంటే మీ డబ్బుని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా! ఫైనాన్షియల్‌గా కూడా మీరు వీక్ అయ్యి ఉన్నారు అని. డబ్బును కూడా వాళ్ళ చేతిలో నమ్మి మొత్తం పెట్టేయడం. మీ సీక్రెట్స్ అన్నీ పెట్టేయడం. అవన్నీ హోల్డ్ చేసుకొని వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోవడం. ఇంకా వాళ్ళొస్తారా రారా అనే సందర్భంలో మీరు బాధ. ఏటూ తేల్చుకోలేరు. అసలు దీని నుంచి ఎలా బయటపడాలి? ఇట్లాంటి సిట్యుయేషన్స్ అయితే ఇప్పుడు మీరు ఫేస్ చేస్తున్నారు. కానీ కంగారు ఏం పడవసరం లేదు అని యూనివర్స్ చెప్తుంది. మీకు ఆల్రెడీ జడ్జ్‌మెంట్ ఇస్తుంది యూనివర్స్ అని చెప్తుంది. సో, మీరు వెయిట్ చేయండి. కానీ ఇక్కడ పెయిన్ అయితే మీరు తట్టుకోవాల్సింది చాలా చాలా బాధ అనేది ఉంది.
ఆ బాధ కూడా తొందరలోనే తీరిపోతుంది అనేది యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ అండి. సో, టెంపరెన్స్ ఎట్లా ఉంటుందంటే ఏదో ఒక ఆహ్, ఇమాజినేషన్‌లో కానీ, ఏదో ఒక ఆలోచనలో కానీ, ఎంత పెయిన్ నుంచి కూడా మీరు నెమ్మదిగా గ్రాడ్యుయల్‌గా ఎట్లా ఉంటుందంటే, ఒక మెచ్యూర్డ్ లెవెల్స్‌లో ఒక తప్పు తట్టుకోవడానికి పైకి లేస్తారు. అట్లాంటి సిట్యుయేషన్స్ మీ చుట్టూ ఫార్మ్ అవుతాయి. సో, ప్రతి దాన్ని బ్యాలెన్స్ చేయగలుగుతారు. ప్రతి విషయాన్ని కూడా అర్థం ఎందుకంటే, ఆ పెయిన్ నుంచి మెల్లగా మీరు బయటపడతారు. ఇంకా 9 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ ఇది మీ పర్సన్‌ని మీకు మీ పర్సన్‌కి చూసినట్లయితే ఎట్లా ఉంటుందంటే గైస్, వాళ్ళు మీరు మీ చుట్టూ ఎన్ని రిలేషన్స్ ఉన్నా మీకు మనశ్శాంతి లేదు. మీకు అవన్నీ కూడా వేస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే మీ మనసు అక్కడ ఉంది. వాళ్ళేమో మోసం చేసి వెళ్ళిపోయారు. అసలా పర్సన్ వస్తారా? రారా? మంచివాడా? రాదా? కానీ మీ మనసులో ఒక సాఫ్ట్ కార్నర్ ఉంటుంది వాళ్ళ మీద. వాళ్ళు ఎన్ని బాధలు పెట్టినా, వాళ్ళు ఎంత మీకు పెయిన్‌కి గురి చేసినా, మీ మనసు మాత్రం వాళ్ళ దగ్గరే ఉంటుంది. అదే మీరు తెలుసుకుంటారు. సో, ఎంతమంది మీ మదర్ గాని, ఫాదర్ కానీ, బ్రదర్ గాని, సిస్టర్ కానీ, లేకపోతే ఎవరైనా ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ, ఇంకెవ్వరైనా సరే, మీ చుట్టూ ఎన్ని రిలేషన్స్ ఉన్నా కూడా, మీకు ఆ రిలేషన్స్ మీదకి ఇంకా ఫోకస్ చేయలేకపోతూ ఉంటారు. ఎందుకంటే, ఇంకా ఆలోచిస్తూ ఉంటారు. ఆహ్, వాళ్ళ గురించి ఎవరైతే మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయారో, ఆ వ్యక్తుల గురించే మీరు ఆలోచిస్తూ ఉంటారు. ఎక్కడా నాకేమీ సరిగ్గా జరగట్లేదు. ఏంటి నేను అనుకున్న లవ్ గాని, ఎఫెక్షన్ గాని అక్కడున్నంత హ్యాపీనెస్‌ని నేను పొందట్లేదు. వాళ్ళు మిమ్మల్ని మోసం చేశారని తెలుసు. వాళ్ళ చేతిలో మీరు మోసపోయారని తెలుసు. ఆ పర్సన్ జెన్యూన్ పర్సన్ కాదని తెలుసు. మిమ్మల్ని బ్లాక్‌లో పెట్టారని తెలుసు. ఇన్ని తెలిసినా కూడా మీ మనసు మాత్రం వాళ్ళ దగ్గరే ఉంటుంది. చుట్టూ ఎంతమంది ఉన్నా, మిమ్మల్ని ఎంత ప్రేమగా చూసుకునే వాళ్ళు ఉన్నా కూడా, మీరు వాళ్ళనే తలుచుకుంటూ ఉంటారు. ఈ రిలేషన్స్ అన్నీ వేస్ట్ అనుకుంటారు. వాళ్ళ మీదే మీ ఆలోచన అయితే ఉంటుంది. ఆ విధంగా మీరుంటారు. ఏ పని చేస్తున్నా కూడా ఎట్లా ఉంటుందంటే, వాళ్ళ మీద ఆలోచనతో మీరు ఏం చెయ్యాలి? ఆహ్, ఇక్కడ ఉన్న దాంట్లో హ్యాపీగా ఉండరు. కానీ హ్యాపీనెస్‌గా ఉండాలనే కొంతవరకు ట్రై చేస్తూ ఉంటారు. చేస్తూ ఉంటారు. వర్క్‌ని గానీ, రిలేషన్స్‌ని కానీ, వీటిని కానీ బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు. ఇట్లాంటివన్నీ జరుగుతా ఉంటాయి. కొంతవరకు రియలైజ్ అవుతారు. పేజ్ ఆఫ్ వాండ్స్ ఎనర్జీలో, కింగ్ ఆఫ్ స్వార్డ్ ఎనర్జీలో రియలైజ్ అవుతా ఉంటారు. ఎట్లా అంటే ఇది కాదు నేను మారాలి, ఇంకా మారాలి. నేను ఏదైతే సాధించాలి అనుకుంటున్నానో దాన్ని సాధించాలి. ఇట్లాంటివి ఆ థాట్స్ వస్తూ ఉంటాయి. దానికి యాక్షన్ కూడా చేస్తూ ఉంటారు. కింగ్ ఆఫ్ వార్డ్ ఎనర్జీలో థాట్స్ వస్తూ ఉంటాయి. పేజ్ ఆఫ్ వాండ్స్ ఎనర్జీలో దానికి యాక్షన్ అనేది కాదు. ఏదో ఒక యాక్షన్ మూవ్‌మెంట్ మీరు స్టార్ట్ చేయాలి. వర్క్ రిలేటెడ్‌గా కానీ, మీ మనశ్శాంతికి మీరు ఏదైతే గోల్ ఉందో దాని రిలేటెడ్‌గా గానీ యాక్షన్స్ అయితే స్టార్ట్ చేస్తారు. సో, ఆ పర్సన్ మాత్రం ఎట్లా ఉంటారంటే ఎన్ని చేస్తున్నా కూడా ఎక్కడో ఎంజాయ్ చేయాలని కోరుకుంటూ ఉంటారు గదా! వాళ్ళు ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో ఎంజాయ్ చేసినా, ఫ్యూచర్‌లో ఎప్పుడు ఎల్లకాలం ఒకళ్ళని మోసం చేసిన వాళ్ళు హ్యాపీగా ఎలా ఉండగలుగుతారు? అంటే కొంతవరకు వాళ్ళ ఆటలైతే సాగుతాయి. ఎవరైనా అమాయకులు దొరికేంత వరకు, లేకపోతే వాళ్ళ చేసిన దానికి రిజల్ట్ దొరకనంత వరకు హ్యాపీ మూమెంట్స్ అయితే జరుగుతాయి. ట్రయల్స్ మీద సో, 7 ఆఫ్ వాండ్స్ ఎనర్జీ. ట్రయల్స్ చేస్తూనే ఉంటారు గైస్. సో, చేస్తూ ప్రతి దాన్ని అందుకోవాలని ఎట్లా అంటే ఇంక మేము ఈ రిలేషన్‌షిప్ వైస్ మేము ముందుకెళ్ళిపోవాలి. మేము ఒక కింగ్‌లా ఉండాలి. అంటే ఎక్కడికెళ్తే అక్కడ ప్రేమించబడాలి. ఎక్కడికెళ్తే అక్కడ వాళ్ళకి ఎఫెక్షన్ అనేది దొరకాలి అని తెగ ట్రైల్స్ చేస్తూ ఉంటారు. సమ్‌టైమ్స్ వాళ్ళ మాటలు విని మీలాగే చాలామంది వాళ్ళు అనుకున్న దానికి పడిపోతూ ఉంటారు. వాళ్ళు ఏం చెప్తున్నా కూడా అందరూ ఓకే అని ఎఫెక్షన్ చూపించడం అది ఎంతవరకు కొంతవరకే సాగింది. నెక్స్ట్ సిట్యుయేషన్ చూసారు ది హ్యాంగ్డ్ మ్యాన్ పొజిషన్‌లో. ఇవన్నీ జరిగిన తర్వాత ఒకేసారి వాళ్ళు తలకిందులుగా మారటం కూడా జరుగుతుంది. ఎందుకంటే ఎక్కడ ఇది జడ్జ్‌మెంట్ ముందే యూనివర్స్ జడ్జ్‌మెంట్ ఇచ్చింది గదా! ఆ జడ్జ్‌మెంట్ ప్రకారం వాళ్ళు ఎలా ఉంటారంటే హ్యాంగ్డ్ మ్యాన్ పొజిషన్‌కెళ్ళిపోతారు. రివర్స్‌గా ఎలా అంటే తలకిందులుగా వేలాడదీయబడతారు. చేతులు, కాళ్ళు కట్టేయబడతాయి. ఒక జ్ఞానోదయం మేము చేసిందంతా తప్పు. ఇప్పటి వరకు మేము చేసుకున్న మిస్టేక్స్ అన్నీ తప్పు. ఒకరిని మోసం చేసి మేము ఎంజాయ్‌మెంట్ కోసం వేరే లైఫ్‌ని ఎతుక్కుంటూ ముందుకు వెళ్ళడం తప్పు అనే ఒక రియలైజేషన్ జ్ఞానజ్యోతి అనేది వాళ్ళ వెనకాల వెలుగుతుంది. కానీ ఏమీ చేయలేరు. చేతులు, కాళ్ళు కట్టేసున్న పర్సన్ ఏం చేయగలుగుతారు? ఏమీ చేయలేని పొజిషన్‌లో వాళ్ళైతే ఉండడం జరుగుతుంది. ఇప్పటివరకు వాళ్ళ ఆలోచన మాత్రం ప్రతి ఒక్కరిని ఎట్లా అంటే
అందరిని కూడా చక్కగా ప్రైజ్ చేస్తూ, వాళ్ళెవరైతే కావాలనుకుంటారో వాళ్ళందరి ని అట్రాక్ట్ చేస్తూ, అట్లా వాళ్ళైతే ఒక్కొక్కసారి వాళ్ళ ట్రైలు రాంగ్ అయినా, సక్సెస్ అవ్వకపోయినా మళ్ళీ ట్రైల్ చేస్తూ, ఆ అందరి అటెన్షన్‌ని గ్రాస్ప్ చేస్తూ ఉంటారు. అందరి అటెన్షన్‌ని అందరూ వాళ్ళకే అట్రాక్ట్ అయ్యేలాగా చేసుకుంటూ ఉంటారు. మిమ్మల్ని నుంచి తప్పుకొని మిగతా అన్ని చోట్ల వాళ్ళలా బిహేవ్ చేస్తూ వెళ్తూ ఉంటారు. కానీ సమ్‌టైమ్స్ లాస్ట్ మూమెంట్ వాళ్ళకెట్లా ఉంటుందంటే, ది హ్యాంగ్డ్ మ్యాన్ పొజిషన్ వచ్చేస్తారు. ఏమీ చేయలేరు. ఎటూ వెళ్ళలేరు. తలకిందులుగా వేలాడదీసి చేతులు, కాళ్ళు కట్టేసి ఇట్లాంటి సిట్యుయేషన్స్‌లోనైతే వాళ్ళు ఉంటారు అనేదైతే రీడింగ్‌లో మనకు తెలుస్తుంది గైస్. సో, ఎవరైతే మేము మోసపోయాము, మేము మా లైఫ్‌లో మేము నమ్మిన వ్యక్తుల చేతే మోసపోయాము అని బాధపడుతున్నారో, మీ సిట్యుయేషన్స్ ఎట్లా మారబోతున్నాయో యూనివర్స్ చెప్పింది. ది జడ్జ్‌మెంట్ వచ్చింది. సో, మీరు హ్యాపీగా ఉండండి. పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ, కింగ్ ఆఫ్ వాండ్స్ ఎనర్జీ. సో, మీకన్నీ కూడా మీరేదైతే కోరుకుంటారో అవన్నీ కూడా జరుగుతాయి. మీ లైఫ్‌లో మీరు ఒక స్ట్రాంగ్ పర్సన్‌గా, ఒక ఎబిలిటీ ఉన్న పర్సన్‌గా మీరు మారగలుగుతారు అనేది యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ గైస్. సో, వాళ్ళ సిట్యుయేషన్స్ చూసారు కదా! అంతా మిమ్మల్ని మోసం చేసి బ్లాక్‌లో పెట్టి, లేకపోతే నో కాంటాక్ట్ సిట్యుయేషన్స్‌లో ఉండి, ఏదో ఎక్కడో సెలబ్రేషన్స్‌కి, ఎంజాయ్‌మెంట్‌కి అలవాటు పడి ముందుకు వెళ్ళాలని వాళ్ళు కోరుకుంటున్నారు. సమ్‌టైమ్స్ కొంతవరకు వాళ్ళ లైఫ్ బానే వెళ్తుంది. అక్కడి నుంచి వాళ్ళకి ఒక స్ట్రక్ ఎనర్జీ అనేది ఎదురయ్యి, మొత్తం వాళ్ళు ఏదైతే చేస్తున్నారో అవన్నీ ఏదైతే పాస్ట్‌లో మీకు చేసింది కానీ, మీలాగే ఇంకెవరికైనా చేసింది కానీ, వాళ్ళు రియలైజ్ అయ్యే సిట్యుయేషన్స్ అయితే వాళ్ళ లైఫ్‌లో రాబోతున్నాయనేది యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ గైస్. సో, రిలేషన్‌షిప్ వైస్ ఇంకా ఎట్లాంటి ఫీలింగ్స్‌తో ఉన్నారండి చూద్దాం ఇంకా. డోంట్ టచ్ విత్ మై బియర్స్. ఎట్లా అంటే వాళ్ళు ఎవరితోని ఇంకా పాస్ట్ ఏదైతే జరుగుతుందో వాళ్ళతో మమ్మల్ని టై అప్ చెయ్యకూడదు అని కోరుకుంటున్నారు. అంటే వెనక్కి తిరిగి రాకూడదు. అది ఎవరైనా సరే వెనక్కి తిరిగి రాకూడదు అన్నట్లు వాళ్ళ ఆలోచన అయితే ఇప్పుడు ప్రెజెంట్ అదే కదా మనం చూసింది రీడింగ్‌లో. అలా ఉంది. ద హీట్ బిట్వీన్ అస్ ఇన్ ఇంటెన్స్ మీ మధ్య వాళ్ళ మధ్య ఒక హీట్ అనేది ప్రొడ్యూస్ అయ్యిందట. సో, వాళ్ళెలా ఉన్నారంటే, నేను మళ్ళీ ఆ పర్సన్ దగ్గరికి వెళ్ళకూడదు. నా లైఫ్ వేరేలాగా ఉండాలి. వాళ్ళకి నాకు సెట్ అవ్వట్లేదు. ఇట్లాంటి ఆలోచనలతో ఆ పర్సన్ అయితే ఉన్నారట. యూనివర్స్ చెప్తుంది చూడండి. విల్ యూ లీవ్ మీ లైక్ దిస్ అదర్ లైక్ ఏం కోరుకుంటున్నారంటే, నువ్వు నన్ను వదిలేస్తే ఎ ఎట్లా ఉంటుందంటే వాళ్ళ ఆలోచన మీరు వాళ్ళని వదిలేసి వేరే వాళ్ళతో మీరే వెళ్ళిపోతున్నట్టు. అంటే ఎట్లా ఆలోచిస్తున్నారంటే ఎప్పుడు తప్పు అనేది వాళ్ళు చేశారు అని అనుకోరు కదా! ఎప్పుడు మీ మీద నిందలేయడం, మిమ్మల్ని తక్కువ చేయడం ఇట్లాంటివే జరుగుతా ఉంటాయి. ఎందుకంటే తప్పు ఎవరు చేశారో వాళ్ళు ఒప్పుకోరు ఇక్కడ. సో, వాళ్ళేమంటున్నారంటే, ఎవరి కోసమో మమ్మల్ని వదిలేస్తున్నారు అని చెప్తున్నారంట. వాళ్ళ మనసులో ఆ ఆలోచన ఉందంట. ఎవరి కోసమో మమ్మల్ని వదిలేసుకుంటున్నారని అంటే, మరి చూసే సొసైటీకి గానీ, లేకపోతే చూసే వాళ్ళందరికీ కూడా మీ రిలేషన్ తెలిసిన వాళ్ళందరూ కూడా వాళ్ళని క్వెషన్ చేస్తారు కదా! వాళ్ళు ఎట్లా దాన్నంతా కవర్ చేసుకోవడానికి ఎవరి కోసమో మమ్మల్ని వదిలేస్తున్నారు అన్నట్లు వాళ్ళు వాళ్ళని వాళ్ళు క్వెషన్ చేసుకుంటున్నట్టు అందరికీ చెప్తున్నారు అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది గైస్. వై డూ ఐ ఫీల్ సో లాస్ట్? సమ్‌టైమ్స్ ఒక్కొక్కసారి మళ్ళీ ఏమనిపిస్తుందంటే వాళ్ళ మనసుకి ఎందుకు నేను చాలా ఏదో లాస్ అయిపోయిన ఫీల్ వస్తుంది అన్నట్లు కూడా వాళ్ళకుంది. అంటే మిమ్మల్ని వదులుకోవడం ఒక రకంగా వాళ్ళకి లాసే. ఎందుకంటే ఇంత నమ్మిన వ్యక్తుల్ని వదులుకోవడం వాళ్ళకి లాస్ అయినా సరే వాళ్ళు ఏదో ఇంకా హ్యాపీ మూమెంట్‌ని ఇంకా ఏదో కావాలి అనుకోని ముందుకు వెళ్తున్నారు. సమ్‌టైమ్స్ ఎట్లా ఉంటుందంటే అన్ని వేళలా హ్యాపీగానే ఉండదు కదా! వాళ్ళక్కడ సెలబ్రేషన్స్ చేసుకున్న ఎంతసేపు చేసుకుంటే ఒక రోజంతా చేసుకుంటారు. నెక్స్ట్ డే మళ్ళీ నార్మల్ డేస్‌కి రావాలి. ఆ టైంలో వాళ్ళకి ఇంకా ఏదో కావాలి. కానీ అనుకున్నదంతా జరగట్లేదు. అట్లాంటి టైంలో ఏముంది? ఒక పక్కనేమో డబ్బులుండవు. ఒక పక్కనేమో అనుకున్నది వెంటనే జరగదు. ఆ టైంలో ఏమనిపిస్తుంది? ఎందుకు ఇట్లా జరుగుతుంది అనేది ఒక ఒక రకమైన ఫీల్ అయితే ఉంది. వాళ్ళలో వస్తుంది. ఇంకొకటి లైఫ్ అంతా అనవసరంగా నా లైఫ్ అంతా మెస్సీగా అయిపోయింది. నేనేదో చెయ్యాలనుకున్నాను. వీళ్ళు నా లైఫ్‌లోకి రావటం వల్ల నా లైఫ్ అంతా మెస్సీ అయిపోయింది అని కూడా వాళ్ళనుకుంటున్నారు అనేది వాళ్ళ మనసులోని మాట అనేది యూనివర్స్ చెప్తుంది గైస్. సో, ఏంటంటే మీరు వెళ్ళటం వల్ల వాళ్ళకి ఒక్కొక్కసారి ఎట్లా ఉంటుందంటే పక్క వాళ్ళతో చెప్పడం కానీ, ఇవన్నీ ఎట్లా ఉంటాయి?
వాళ్ళు వాళ్ళకి వాళ్ళు చెప్పుకోలేరు. తప్పు చేసిన వాళ్ళు ఎప్పుడు వాళ్ళని వాళ్ళు సాటిస్ఫై చేసుకోవడానికి ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు. సో, అలా మాట్లాడుతూనే పక్కన వాళ్ళకి కూడా వాళ్ళు మంచి వాళ్ళలాగా బిహేవ్ చేయడానికి పక్కన వాళ్ళకి కూడా అదే చెప్తా ఉంటారు. వాళ్ళ వల్ల మా లైఫ్ అంతా పాడైపోయిందండి. వాళ్ళ వల్ల మా లైఫ్ అంతా మెస్సీ అయిపోయింది. వాళ్ళు అలాంటి డిస్టర్బెన్స్ ఇట్ హర్ట్స్ సో మచ్. అన్నీ ఏదో ఒకటి మీ దగ్గర నుంచి వాళ్ళు ఎక్కువ హర్ట్ అయిపోయారట. ఇట్లాంటిది ఏదో ఒకటి అంటే వాళ్ళ ఫస్ట్ ఇంటెన్షన్ ఏంటంటే మిమ్మల్ని వదిలించుకోవడానికి. ఇప్పుడు మీరు సెపరేషన్‌లోకెళ్ళావేంటి? నో కాంటాక్ట్ సిట్యుయేషన్స్‌లోకి వెళ్ళావేంటి? అని వాళ్ళనెక్కడ క్వెషన్ చేస్తారో అని చెప్పి. లేదు మీకు తెలిసిన వాళ్ళు, వాళ్ళకి తెలిసిన వాళ్ళు మ్యూచువల్ ఫ్రెండ్స్ క్వెషన్ చేస్తారని. వాళ్ళు ఈ విధమైన ఆలోచనలతో ఉన్నారు అనేది యూనివర్స్ మీ నుంచి మీకొచ్చే డివైన్ మెసేజెస్ గైస్. సో, మీరర్థం జేసుకోవాలి. వాళ్ళేం జెప్తున్నారంటే, వీళ్ళ వల్ల నా లైఫ్ అంతా మెస్సీ అయిపోయింది. వాళ్ళు నన్ను చాలా బాధ పెట్టారు. అసలా వాళ్ళు మమ్మల్ని ఈ విధంగా ఇంతలా హర్ట్ ఎందుకు చేశారో నాకర్థం గావట్లేదు. ఎవరి కోసమో మమ్మల్ని వదిలేసుకున్నారు. ఇట్లాంటి వాళ్ళు వదులుకున్నామని చెప్పకుండా, ఎవరి కోసమో మమ్మల్ని వదిలేసుకున్నారు. ఇట్లాంటివన్నీ వాళ్ళు చెప్తున్నారు. ఇట్ ఈజ్ ఇట్ ఓవర్. ఇదంతా ఇంక అయిపోయింది. ఇంక మేము వాళ్ళని వదిలేసుకున్నాం. ఇదంతా ముగిసిపోయిన కథ అన్నట్లు వాళ్ళ మనసులో ఉంది అనేది యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ గైస్. సో, ఏదేమైనా కూడా ఇప్పుడు రియలైజ్ అవ్వరా అని ఆల్రెడీ మనకి రీడింగ్‌లో వచ్చింది. కానీ ఇప్పుడు అవ్వకపోయినా ఒక 3 మంత్స్, 4 మంత్స్, 6 మంత్స్ ఆఫ్టర్ 1 ఇయర్ అయినా మళ్ళీ వాళ్ళకి అనుకున్నదంతా జరిగి మళ్ళీ ఏదైతే వాళ్ళు పోగొట్టుకున్నారో అక్కడికే వస్తారు అనేది మనకి రీడింగ్‌లో ఆల్రెడీ తెలిసింది కదా గైస్. సో, వాళ్ళు ఫైనల్‌గా ఏదైతే మోసం జేశారో, ఆ మోసానికి బాధపడే రోజనేది తప్పనిసరిగా వస్తుంది అనేది యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ గైస్. సో, ఐ హోప్ ఈ రీడింగ్ అయితే అందరికీ అర్థమవుతుంది, నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానెల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి గైస్. సో, థాంక్ యూ సో మచ్. విల్ మీట్ అనదర్ వీడియో. థాంక్ యూ సో మచ్. విల్ మీట్ అనదర్ వీడియో గైస్.